పొటాటో రైస్ ఎప్పుడైనా తిన్నారా మీరు? తింటే నాకు కమెంట్ చేయండి. నేనైతే ఇవాళ ఫస్ట్ టైం చేశాను ఈ పొటాటో రైస్. పొటాటోను పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ముందుగా పెనంలో ఆయిల్ వేసి అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకొని కొంచెం ఆయిల్లో వేసుకోవాలండి. వేడిగా ఉన్న నూనెలోనే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే. మంట అయితే సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుందన్నమాట. సో ఇలాగ సిమ్లో పెట్టుకొని ఈ బంగాళదుంప ముక్కలను ఉప్పు కారం బాగా పట్టేటట్టు ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నా కూడా మనము డీప్ ఫ్రై కూడా చేసుకొని దాని మీద ఉప్పు కారం కూడా చల్లుకోవచ్చు. అది కూడా బాగుంటుంది. నేనైతే ఇంకోసారి ఆ రెసిపీ కూడా మీకు పెడతాను. ఫస్ట్ అయితే ఈ రెసిపీని ఇలాగా నేను ట్రై చేశాను లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్ పిల్లలకి టైం లేనప్పుడు ఇలాగ రైస్ చేసి పెడితే ఈజీగా అయిపోతుంది. ఇలా వేయించుకున్న బంగాళదుంప ముక్కలను సపరేట్గా తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే నూనెలోనే కొంచెం ఆవాలు తీసుకొని ఆవాలు వేసుకోవాలి. అవి ఆవాలు వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలను, పచ్చిమిర్చిని కూడా అందులోనే వేసుకొని బాగా వేయించాలి. ఏంటి నాకు ఆఫీస్కి తొందరగా టైం అయిపోతుంది కాబట్టి నేను అందులో సాల్ట్ అయితే వేసేసి వేయించాను. ఇలా ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేయడం వలన మనకి ఆనియన్స్ అనేది కొంచెం తొందరగా వేగుతుంది ఆయిల్లో. అందుకని నేను కొంచెం ఇందులో సాల్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత బాగా మిక్స్ చేసేసి అందులో కొంచెం పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసాను అన్నమాట. బాగా మిక్స్ చేశాక ఇలాగా మనము కలుపుతూనే ఉండాలి, లేకపోతే అది అడుగంటిపోతుంది. ఆల్రెడీ నేను కొంచెం నాకు టైం అయిపోతుంది అని చెప్పేసి మంట అయితే హైలో పెట్టాను. అందుకని కొంచెం బాండ్లీ నల్లగా ఉంది అంతే. ఇంకా అంతే. దాంట్లో మనము ముందుగా పక్కన తీసి పెట్టుకున్న షాలో ఫ్రై అన్నమాట. షాలో ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా వేగిన మిశ్రమంలో వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. రెండు బాగా కలిసేటట్టు మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఆయిల్ కొంచెం పైకి తేలేందుకు బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము. తర్వాత బంగాళదుంప వేయించేటప్పుడు కూడా మనం కొంచెం కారం వేసాం కాబట్టి ఇంకా కారం చూసుకొని కొద్దిగా వేసుకోవాలి. రైస్కి సరిపడా వేసుకోవాలి. అలాగే కొంచెం అయితే ధనియాల పొడి వేసుకున్నాను. ఈ మిరప్పొడి, ధనియాల పొడి రెండు బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వైట్ అన్నము ఆ మిశ్రమంలో వేసేసి బాగా కలుపుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన పొటాటో రైస్ సింపుల్ అండ్ ఈజీగా మనకి తయారైపోతుంది ఈ పొటాటో రైస్. ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? ఒకసారి నాకు కమెంట్ చేయండి. లేకపోతే ట్రై చేయకపోతే నేను చెప్పిన ఈ సింపుల్ పొటాటో రైస్ మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. సో నేను ఇంకా అంతా అయిపోయిన తర్వాత నేనైతే బాక్స్ పెట్టుకునేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. అంతే, అయిపోయింది పొటాటో రైస్.